గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో స్వయం సహాయక వస్తువుల ప్రదర్శన, గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై. ప్రియాంక ఘటన మరొక ముందే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళపై దారుణం, మహిళ సజీవ దహనంపై ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ వివరణ. సూర్యాపేట జిల్లా నరసింహులగూడెం గ్రామంలో హెచ్ఐవి హెల్త్ క్యాంప్, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తామన్న హెచ్ఐవి టీబీ నోడల్ అధికారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలి నినాదాలు, అన్నంలో పురుగులు ఉంటే ఎలా తినేది సార్లు అంటూ విద్యార్థుల ఆవేదన. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థలు 5 రోజుల పాటు జరిగే రూరల్ టెక్నాలజీ పార్క్ గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ స్టాల్లో దేశంలోని 24 రాష్ట్రాల నుండి 185 స్వయం సహాయక మహిళా గ్రూపుల వారు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. సుమారు 170 స్టాల్స్ మొత్తం మహిళలకే కేటాయించారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. My respects to Dr. W.R. Reddy, IAS, Director General of National Institute of Rural Development and Panchayat Raj. As he said, as a gardener, I am attending a program in this institute of National Institute of Rural Development and Panchayat Raj. He told, I love this institution, yes, because after taking oath as a gardener, in my period of hardly 6-10 weeks, this is the only institution for the second time in sweet speech. He highlighted what all constructively done by this institute. And my respects to Shri Shashi Bhushan, Financial Advisor, Dr. Ramesh Shaktived, Project Director, Mr. Mohammad Khan, Senior Consultant, and all the organizers of this exhibition, and the staff, students, and the participants of the exhibition, media friends, and the security officials. NIR DPR, the Institute for Rural Development and Panchayat Raj, is a unique institution to provide critical inputs to the transformation of rural India. I am very happy. The theme of today's program, this program is Women Entrepreneurship. In a letter written by Vivekananda to his mentor Ramakrishna Paramahamsa, no country can develop unless it gives its due share to the women. So I really appreciate the efforts of our Professor Reddy, Director General, for his efforts, and I believe this is the 17th year. And I also appreciate it's not only the exhibition. He told after the exhibition, we call them and what all the improvements could be made in their products, in the marketing, that is also guided to them. That is really appreciable, and I really appreciate it. And apart from that, I appeal the people of Telangana, the sisters from all over India, from 23 states have come to our Telangana, our Hyderabad, to exhibit their products, their hard work. I appeal the people of Telangana, my sisters and brothers of Telangana, to come to this venue and at least buy some products from our sisters so that it is highly encouraging.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ప్రియాంకను గ్యాంగ్ రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేసిన 4 నిందితులను ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రియాంకారెడ్డి హత్య ఘటనను ఇంకా మరవక ముందే అదే శంషాబాద్లో మరో ఘోరం జరిగింది. ఈ ఘటనపై ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ వివరణ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ చనిపోయిన మహిళ దేవాలయం వద్ద చనిపోవడానికి 3 గంటల ముందు దేవాలయం వద్ద బాధతో కూర్చోవడం, ఏడుస్తుండడంతో గమనించిన అయ్యప్ప స్వాములు ఏం జరిగిందని మహిళను అడగగా హిందీలో మా వాళ్ళు వస్తున్నారని మహిళ అయ్యప్ప స్వాములకు సమాధానం ఇవ్వడంతో అయ్యప్ప స్వాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తనంతట తానుగా ఆత్మహత్యకు పాల్పడిందని సంఘటనా స్థలాన్ని ప్రాథమిక నివేదిక ద్వారా తెలియజేస్తున్నామని, మృతురాలి యొక్క వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అశోక్ కుమార్ తెలిపారు. ఏమన్నా 2 రోజుల్లో ఏమన్నా మిస్సింగ్ కేసులు అయినాయా, వాటికి మ్యాచింగ్ అవుతుందేమో అని చెప్పి మేము వెరిఫై చేస్తున్నాం, ఎవరిని కలెక్షన్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. రాత్రి 8:30 గంటలకు 100 కాల్ ఒక వ్యక్తి ద్వారా ఆర్జేపీఎస్కు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో అతడు చెప్పిన విధంగా ఏంటంటే సిద్ధులగుట్ట పోయే రోడ్లో దగ్గరలోనే ఒక అమ్మవారి టెంపుల్, దాని పక్కన వెనకటి భాగంలో ఒక వ్యక్తి కాల్చుకున్నట్టు మంటలు వెళ్తున్నట్టు చూసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 4 ఆ దారిలో పోయి చూసి ఇమీడియట్గా వాళ్ళు దగ్గర పోయి చూసిన వరకు ఆమె ఒక లేడీ లాగా అనిపించిన వాళ్ళకు, ఆడ వ్యక్తి లేక ఆడ మనిషిలాగా. ఇమీడియట్గా అక్కడ ఉన్న కొన్ని అయ్యప్ప స్వాముల బట్టలు అక్కడ ఆరివేయబడినాయి. అయితే దాన్ని తీసుకొని ఆర్పివేయడం జరిగింది. ఆర్పివేసినా కానీ మంటలు అట్లనే కంటిన్యూగా వస్తుండే. అయితే అప్పటికే 80% బాడీ కాలిపోయినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆమె అప్పటికే అన్కాన్షియస్ పడిపోయినట్టు చెప్తున్నారు. ఇమీడియట్గా మా టీమ్స్ అక్కడికి వెళ్ళడం టీమ్స్ వెళ్ళి ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడే ఆమె చనిపోయినట్టు తెలిసినది. అయితే ఇంట్లో ఆమె అంతకంటే ముందు కూడా అక్కడ స్వాములు కొందరు ఆమెను చూసినట్టు చెప్పడం జరుగుతున్నది. అక్కడ కూడా ఎందుకు ఉందామని అడిగితే ఆమె హిందీలో సమాధానం చెప్పి కొంచెం బాధలో ఉన్నట్టు వాళ్ళ మనసులో వచ్చి తీసుకుపోతారని చెప్పడం జరిగింది. మరి ఇది నా పర్సనల్ కారణాలతో కానీ ఫ్యామిలీ ప్రాబ్లంతో కానీ ఆమె సూసైడ్ చేసుకున్నట్టు మాకు తెలుస్తున్నది ఇప్పటిదాకా. అయితే ఇంకా కూడా పిఎంఈ అయిన తర్వాత కూడా పూర్తి వివరాలు సూసైడా హోమిసైడ్ అనేది పూర్తి తెలుసుకోవచ్చు. మేము ఫర్దర్గా ఇంకా బాడీ కూడా ఐడెంటిఫై అవ్వడానికి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసినాము. కొన్ని అందులో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము. కానీ చుట్టుపక్కల వాళ్ళని కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది, ఎవరైనా మిస్సింగ్ ఉన్నారా లేరా అని. అదేవిధంగా అన్ని కేసెస్. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం నరసింహులగూడెం గ్రామంలో హెచ్ఐవి హెల్త్ క్యాంపును చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. హెచ్ఐవి టోబీ నోడల్ అధికారి లింగం రామకృష్ణ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోపు ప్రమీల మంగయ్య, ఉప సర్పంచ్ పులి నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి అనిత, రేపాల పిహెచ్సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన నర్సింగ్లగూడెం గ్రామంలో రేపాల ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరియు మన రాష్ట్ర చైల్డ్ ఫండ్ హెచ్ఐవికి సంబంధించిన సిబ్బంది ఈరోజు మన నర్సింగ్లగూడెం ఊర్లో క్యాంపు పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో టీబీకి సంబంధించి మరియు ఇతర రోగాలకు సంబంధించి రక్త పరీక్షలు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు పాల్గొన్నందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి క్యాంపులని మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని మా మనవి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా అధికారి ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ మోడల్ స్కూల్లో విద్యార్థులు తినే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు తినలేక మధ్యాహ్నం మొత్తం ఆకలితో అలమటిస్తున్నారు. నిర్వాహకులను ప్రశ్నించగా ప్రభుత్వం పంపే బియ్యం బస్తాల్లో అధికంగా పురుగులు వస్తున్నాయి, మేము ఎన్నిసార్లు కడిగినా పోవడం లేదు, మా తప్పు ఏమీ లేదన్నారు. విద్యార్థులతో మాట్లాడగా కూర అన్నం
ఆహారంలో పురుగులు వస్తున్నాయి, ఎట్లా తినాలో తెలియడం లేదా, కానీ ఆకలికి ఏం చేయాలో పురుగులున్న అన్నమే తింటున్నామని అంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ వెంటనే విద్యార్థులకు సన్న రకం బియ్యంతో భోజనం పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బొబ్బిశెట్టి భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎగ్గోజు నవీన్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్ని ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుందో అనే పరిశీలించడం జరిగింది. ఈడ వ్యవస్థ చూస్తే ఇక్కడ దొడ్డు రకం బియ్యం పెట్టి సన్న బియ్యం పెడుతున్నా అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ గారిని చూస్తున్నాం. ఇక్కడ ఏ రకంగా కూడా పిల్లలకు బియ్యంలో చూస్తే పురుగులు వచ్చి గుండు సూది వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కావున బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడం ఏమైందంటే అన్ని పాఠశాలలో నాణ్యతమైన సన్న రకం బియ్యాన్ని సప్లై చేయాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ మోడల్ స్కూల్ను సందర్శిస్తే అన్నంలో గుండు సుంది వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అన్నంలో పురుగులు వచ్చి పిల్లలు తినకుండా కడుపు నొప్పి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ చూసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రద్ధ తీసుకొని, స్థానిక ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు నాసి రకం కాకుండా సన్న బియ్యం కేటాయించాలని బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కేసీఆర్ దీక్ష దివాస్ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాదాసు శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ సారథి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో అనే దీక్ష దివాస్ లో భాగంగా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గౌడ్ పాల్గొన్నారు. అక్కడ ఇచ్చేసి అక్కడ పెట్టే అన్న. మంచి ఫోటో తీసుకుందాం. అన్న ఇటు చూడండి ఒకసారి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల పాదాల చెంత పరిగెడుతున్న జీవనదికి ప్రక్షాళన కావించి అందులో నీటిని నిల్వ ఉంచడానికి డ్యాం నిర్మాణం చేయుటకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి కూడా కమిషనర్ గిరీష స్వర్ణముఖి నదిని పర్యవేక్షణ కావించారు. అనంతరం తిరుపతి కూడా కమిషనర్ గిరీష్ శ్రీకాళహస్తి దేవస్థానం దర్శించుకుని శ్రీకాళహస్తి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం తిరుపతి కూడా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ త్వరలోనే 3 కోట్ల రూపాయలతో డ్యాం నిర్మాణం శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధి పనులు నిర్వహించబడుతుందని అన్నారు.
రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒకటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ శాసనసభ్యులు కూడా ఈఓ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక గైడెన్స్తో దాదాపు ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గ్రీనింగ్, ల్యాండ్స్కేపింగ్, స్టాచ్యూ, లైటింగ్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక 2 కోట్ల వరకు అవుతుంది ఒక అంచనాలు వచ్చాము. సో అవన్నీ కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫు నుంచి మనం చేయాలనుకున్నాము. అది కూడా ఇంకొక వారంలో ఎస్టిమేషన్ తయారు చేసి ఇమీడియట్గా వర్క్ కూడా టేకప్ చేస్తాము. వచ్చే శివరాత్రి నాటి లోపల అక్కడ డెవలప్మెంట్ అనేది కనపడాలని మా ఉద్దేశం. వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అక్కడ ఒకటి వాకింగ్ ట్రాక్ చేస్తాము, సైడ్లు పార్క్ చేస్తాము, ప్లస్ గ్రీనరీ ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి స్పోర్ట్స్ అక్కడ పక్కన కొంత ల్యాండ్ ఉంది. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో గొర్రెల పెంపకదారుల అధ్యక్షుడిగా భూమండ్ల కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల గంగరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ విడత గొర్రెలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. సంఘం దేవరుప్పల మండల కమిటీ నూతనంగా వేస్టానికి వచ్చిన ఈ మండల కమిటీ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు కర్తవ్యాలు గొర్రెల మేకల పెంపకదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ గొర్రెల మేకల పెంపకదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మందులు పంపిణీ చేయాలి. అదేవిధంగా గొర్రెల కాపర్లకు 50 సంవత్సరాలు దాటిన గొర్రెల కాపర్లకు 3000 పెన్షన్ ఇవ్వాలి. 2వ విడత గొర్రెలు ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సొసైటీకి 20 ఎకరాల భూమి ఇవ్వాలి, చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, గొర్రెల కాపర్లకు గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఖర్చు పెట్టుకొని గుర్తింపు కార్డులు గొర్రెల కాపర్లకు ఇవ్వాలి. దొంగల బారి నుండి ఎప్పుడైనా కమిటీకి బాగా పనిచేయాల్సింది. ఎందుకంటే పేర్లు ఇచ్చి ఏదో మేము ఎన్నుకున్నాం పార్టీ జెండా ఎవరు ఏ పార్టీలో ఉండండి, సంఘం సమస్య వచ్చిందంటే ఆ గ్రామానికి పోవాల్సిందే. ముఖ్యమైన వాళ్ళు ఈ కమిటీ మొత్తం అక్కడ పోరాటం చేయాల్సిందే. మనం అక్కడ గురించి చేయాల్సిందే. ఏదో మనం పేరు మాత్రం కాదు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొత్తగా పేర్లు ఇచ్చిన వాళ్ళు 12 మంది ఇచ్చారు. ఇప్పుడు ఈ మండల కమిటీకి కొత్తగా మిగతా వాళ్ళందరూ ఇంకా రానులు జక్కుల గంగరాజు కార్యదర్శిగా జక్కుల గంగరాజు, అధ్యక్షుడిగా భూమన్ల కుమార్ రాండి పేరు తెలుసుకున్నంత దశ కార్యదర్శి లింగయ్య, దూర్న నరసింహులు, కామరెడ్డి కూడా ఏం పెట్టినాడు గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం వెంటనే 2వ విడత గొర్రెల పంపిణీ, 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, గొల్ల కుర్మల ఐక్యత, ఐక్యత 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీలోని విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కేర రాజేశం అధ్యక్షతన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మధ్యల లక్ష్మి, జయమ్మ పాల్గొన్నారు. ఇటు ఒకసారి చూడండి. ఓకే కడియండి. ఓకే 2 నిమిషాలు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కూరుగంటి చంద్ర గారి సతీమణి కూరుగంటి విజయక్క ఫౌండేషన్ కుట్టు సెంటర్ను గాంధీనగర్ 15th వార్డులో ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలా మట్టుకు పిల్లలల్లా కుట్టు సెంటర్లు వివిధ రకాల అల్లకాలు వచ్చినవి. నిరుపయోగంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ నిత్య కార్యక్రమంలో వాళ్ళకు ఎలాంటి సౌకర్యములే కానీ వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పెద్దంపేట ఎంపీటీసీ కోలిపాక శరణ్య, మధుకర్ క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బొడ్డు రవీందర్, శ్రీనివాస్, తోడేటి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.
కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అని ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఒక్కటి కావాల్సిందే, ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనాల్సిందే, నా ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి ఆ రోజు అమర నిరాహార దీక్ష పూనుకున్నటువంటి సందర్భం. ఈరోజు దీక్షా దివాస్ పేరిట 10 ఏళ్ళుగా క్రితం జరిగినటువంటి ఆ యొక్క పోరాటం సఫలీకృతమై కేసీఆర్ గారు ఆనాడు అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమ ప్రస్థానం రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ గణేష్ చౌకే కేంద్రంగా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఆ రోజు ఇక్కడ నిరాహార దీక్ష శిబిరాలను ప్రారంభం చేసినటువంటి రోజు. ఆనాడు ఈరోజు సమైక్య పాలకులు చేసినటువంటి కుట్రలకు ఎన్నో కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కేసీఆర్ గారి దీక్షకు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని మొత్తం యావత్తు ప్రజానికం అంతా కూడా చిన్న పిల్ల నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు కూడా పోరాటం సల్పి ఆనాడు ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈరోజు దీక్ష దివాసును ఈరోజు ఈ యొక్క కాంపు కార్యాలయంలో ఉద్యమకారులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో ప్రజలందరూ కూడా మేము భాగస్వాములమవుతామని ప్రతి ఒక్క సందర్భంలో చెప్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఈ యొక్క దీక్ష దివాస్ ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారిని ఇలా దేవుడిలా ప్రతి ఇంట్లో చిత్రపటాన్ని పెట్టుకొని పూజిస్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క దీక్ష దివాసును ఘనంగా మేమందరం కూడా నిర్వహించుకుంటున్నాం. ఉద్యమకారులందరం కూడా ఆనాడు పోలీసుల లాఠీ దెబ్బలకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆనాడు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజలు సంపూర్ణమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. గ్రేటర్ వరంగల్ చౌరస్తాలో కార్పొరేటర్ అరుణ ఆధ్వర్యంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్న నవంబర్ 29వ తేదీని దీక్షా దివాస్ పేరిట ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, శ్రీదేవి, ధనలక్ష్మి, రమేష్ బాబు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు మా సోదర సోదరి మనందరం కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం నిర్మించారు. ప్రతి ఒక్కరు ఈరోజు మేము ఇంత సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం దానికి కేసీఆర్ గారే అని మీ అందరి తరఫున నేను మనం చేసుకుంటున్నాను. మరొకటి ప్రతి గడపకు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో కేసీఆర్ గారి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఒక్కరు పూజించుకొని మా సోదరుడు మా మేనమామ ఆడబిడ్డల పెళ్ళికి అయితేనేమి హాస్పిటల్ ఖర్చులు అయితేనేమి ప్రతి విషయానికి కూడా నేను మీకు తోడున్నాను అంటూ మనకు తెలంగాణ ప్రజలందరికీ అండదండలుగా ఉంటూ ఇంటికి పెద్దవాళ్ళే ఆర్టీసీ కార్మికులు దీక్షను వినిపింపజేసి వాళ్ళకు కూడా సరైన న్యాయం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు పెద్దపల్లి జిల్లా కమార్పూర్ మండల కేంద్రంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గండ్ల మోహన్, మల్యాల మారుతి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అమీన్పూర్ మండలాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. 2 మండలాల ఎంఆర్ఓలు రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, తుమ్మల పాండురంగారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులం మతం లేకుండా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్లో భాగంగా షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, నిరుపేద కుటుంబాలకు పెండ్లి చేయలేని స్థితిలో ఉన్నవారికి 1,116 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్లు రావడం జరిగింది. మధ్యలో ఎలక్షన్ ఉండడం వల్ల కొన్ని పెండింగ్ పడడం జరిగింది. కాబట్టి మనకు ఈ మండల్కి ఆర్సీపురం మండల్కి 169 కళ్యాణ లక్ష్మి చెక్కు రావడం జరిగింది. దాని విలువ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 1,60,00,000 ఆర్సీపురం సంబంధించి చెక్కు అమౌంట్ రావడం జరిగింది. యోగశెట్టి భాగ్యలక్ష్మి సార్ తర్వాత మీనాక్షి, తర్వాత బండ్లగూడ సార్, పేట ప్రమిళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో రహదారి రోడ్డులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. మారుమూల గ్రామం నుండి బంజర్పల్లి స్టేజీ నుండి కోహెడ్ మండలం ఉన్న మైసంపల్లి గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డు మార్చి నెలలో బీటీ రోడ్డు కోసం కంకర వేశారు. కానీ వాటిపై బీటీ వేయడం మర్చిపోయారు. దీంతో కంకర దుమ్ము ధూళితో గత 8 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ అధికారులు పట్టించుకొని రోడ్డును బాగు చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో స్వయం సహాయక వస్తువుల ప్రదర్శన, గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై. ప్రియాంక ఘటన మరొక ముందే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళపై దారుణం, మహిళ సజీవ దహనంపై ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ వివరణ. సూర్యాపేట జిల్లా నరసింహులగూడెం గ్రామంలో హెచ్ఐవి హెల్త్ క్యాంప్, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తామన్న హెచ్ఐవి టీబీ నోడల్ అధికారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలి నినాదాలు, అన్నంలో పురుగులు ఉంటే ఎలా తినేది సార్లు అంటూ విద్యార్థుల ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.